యాక్చువల్ అప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నందువల్ల నేను ఇక్కడ లేను. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంతకుముందే ఇచ్చాం. అయినప్పటికీ మళ్ళీ పిలిచారు. సో మీ సూచనల ప్రకారమే జరిగిందా అని ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం, ఆక్రోశం వస్తుంది. ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే బాధ కలుగుతుంది. కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేనంతగా మాట్లాడు. కానీ దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోము. అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయము. బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి. ఉంటేనే ఇప్పుడు రియాక్షన్ ఎవరన్నా, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు, ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు, అభిమానులు చాలామంది ఉంటారు. వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు, అన్ని రకాలుగా ఉంటారు. అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సంయమనం ఉండాలి. అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండదు. కాబట్టి రెండు కరెక్ట్ కాదని చెప్పినాం. ఇప్పుడు కూడా అదే చెప్పాను. కానీ దీనికి సంబంధించినంతవరకు నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు. తెలిసిన విషయాలు ఏమన్నా చెప్పమన్నారు. తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవేవి నాకు తెలియదని చెప్పాను. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాను. ఇది కేసుకు సంబంధించి ఈరోజు జరిగింది.